హాయ్ హలో వెల్కమ్ టు విఐపిఐ విజయ్ ఇన్ పబ్లిక్ ఇష్యూస్. చాలా విషయాలు మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాం. విజయ్ టాక్స్ ముఖ్యంగా విద్యకు సంబంధించి నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్య నేను తీసుకొస్తా ఉన్నాను. ప్రస్తుతానికి రాష్ట్రంలో విద్యార్థులు సంక్షోభంలో ఉన్నట్టే, రాష్ట్రం కూడా ఉన్నట్టే. విద్యార్థులకు స్కాలర్షిప్స్ రాకపోవడం కారణంగా విద్యను పూర్తి చేసుకున్నటువంటి తెలంగాణ విద్యార్థులు సర్టిఫికెట్స్ కోసం వెళితే వాళ్ళకి యజమానులు సర్టిఫికెట్స్ ఇవ్వని పరిస్థితి. వాళ్ళు చెప్తున్న ప్రశ్న ఒకటే, ప్రభుత్వం రియంబర్స్మెంట్ మాకు ఇవ్వలేదు కాబట్టి మేము మీకు ఇవ్వము, మీకు సర్టిఫికెట్స్ కావాలంటే డబ్బులు చెల్లించాల్సిందే అని ఖరాఖండిగా చెప్తున్నారు. డబ్బులు లేక పేద విద్యార్థులు గవర్నమెంట్ ఇచ్చే రియంబర్స్మెంట్తోని వీళ్ళు జాయిన్ అయితే ఇప్పుడు ఇవ్వమంటున్నారు. సరే, కొందరు విద్యార్థులు తప్పక ఉన్నత విద్య కోసం వెళ్ళాలనుకుంటే మరి ఇంట్లో ఉన్న బంగారం అమ్ముకొని అప్పు చేసి మరి సర్టిఫికేట్ తీసుకునే పరిస్థితి. ఇది చాలా దారుణం. ఇది ఇలా ఉండగానే యాజమాన్యాలు బంధు వైపు వెళ్ళారు. ప్రభుత్వం చర్చలు చేసింది, 600 కోట్లు 700 కోట్లు ఇస్తుంది. అది ఇంతవరకు లేదు. విద్యా సంఘాలు పోరాడుతూనే ఉన్నారు. సమస్య చెప్తున్నా ఇక్కడ. ఇప్పుడు కొత్తగా వచ్చిన సమస్య BAS, బెస్ట్ అవైలబిలిటీ స్కూల్స్ ఈ రాష్ట్రంలో చాలా విద్యా సంస్థలకు ప్రభుత్వం ఇచ్చింది. ఈ విద్యా సంస్థలు SC STకి సంబంధించిన విద్యార్థినిలు ఉచితంగా విద్యను అభ్యసిస్తున్నారు. ఇది బెస్ట్ అవైలబిలిటీ స్కూల్స్లో విచిత్రం వెలుగులోకి వచ్చిన విషయం. గత 2 సంవత్సరాల నుండి ప్రభుత్వము ఈ బెస్ట్ అవైలబిలిటీ స్కూల్స్కి రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు. ఓపికగా చూసి చర్చించి యాజమాన్యులందరూ కూడా చివరికి వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారంటే, బెస్ట్ అవైలబిలిటీ స్కూల్స్, మా స్కూల్స్లో చదువుతున్న విద్యార్థులు మీరు మా పాఠశాలకు రాకండి, మీకు మేము ఉచితంగా విద్యను చెప్పలేము అని నేరుగా తల్లిదండ్రులకు సందేశాన్ని పంపించేశారు. ఒక్కసారి ఇక్కడ గమనిద్దాం. బెస్ట్ అవైలబిలిటీ స్కూల్లో 6th వాళ్ళు ఉంటారు, 7th వాళ్ళు ఉంటారు, 8th వాళ్ళు ఉంటారు, 10th క్లాస్ వాళ్ళు ఉంటారు. ఇది అక్టోబర్ మాసం చాలా ముఖ్యమైనది, ముఖ్యంగా 10th క్లాస్ విద్యార్థులకి. ఈ సమయంలో స్కూల్స్ బంద్ చేసి మీరు స్కూల్స్ రావద్దంటే, ఇక్కడ జరుగుతున్నది యాజమాన్యాలకి ప్రభుత్వానికి ఒకటి వాళ్ళు ఇవ్వట్లేదు, వీళ్ళు అడుగుతున్నారు, ఇట్స్ ఓకే. విద్యార్థులు ఏం చేస్తారు? ఇప్పుడు విద్యార్థులని క్లోజ్ చేసి పెడితే వాళ్ళు మీరు బడికి రావద్దంటే వాళ్ళు మానసికంగా బాధపడి వాళ్ళకున్న శ్రద్ధ ఏదైతుందో ఆ ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ పోయే అవకాశం ఉంటుంది కదా. మరి విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేస్తున్నట్టే కదా. మరి విద్యార్థుల భవిష్యత్తు ఎవరు నాశనం చేస్తున్నారు? ప్రభుత్వం నాశనం చేస్తుందా, లేదంటే ఇక్కడ యాజమాన్యం నాశనం? ఆలోచించాలా. స్థానిక నాయకులు, ఎమ్మెల్యేలు ఆలోచించాలా, ప్రజలు ఆలోచించాలా. ఇలా బంధు పెట్టడం అనేది చాలా దారుణం. ప్రభుత్వం అంటే ప్రజల కోసం ప్రభుత్వం పనిచేయాలా. కానీ ఇదే ప్రభుత్వం ప్రజల్ని, ముఖ్యంగా విద్యార్థుల్ని ఇలా ఇబ్బంది పెట్టడం అనేది కొంచెం విచారకరం. మీరు ఆలోచిస్తే బాగుంటుందని చెప్పేసి విఐపిఐ విజయన్ పబ్లిక్ ఇష్యూస్ ద్వారా నేను ప్రజలకి, ప్రభుత్వానికి, ప్రజా నాయకులకి ఒక మెసేజ్ పాస్ చేస్తున్నాను అంతే. థ్యాంక్ యూ సో మచ్. విజయ్ కుమార్ నారమల్ల.